హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో మనందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యమైనది వాలంటీర్లు 32,000 మంది అమ్మాయిల్ని హ్యూమన్ క్రాఫ్టింగ్కు గురి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే 32,000 మంది అమ్మాయిలను వాలంటీర్లు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే కేంద్ర నిఘు సంస్థల ద్వారా నాకు తెలిసిందని చెప్పి పదే చెప్తూ ఉండేవారు. ఇది ప్రజలు కూడా ఒక విధంగా నమ్మారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత కూడా శ్వేతపత్రాలు విడుదల చేసే టైంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ సభ తిరుపతిలో పెట్టినప్పుడు అప్పుడు కూడా 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు అని చెప్పేసి పదే చెప్తూనే ఉన్నారు. కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 30,000 మంది అమ్మాయిలను తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరుగా ఉన్నటువంటి మన మిత్రుడు వెంకటకృష్ణ గారు, ఆయన కూడా హోమ్ మినిస్టర్ అనిత గారిని ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పెద్దిరెడ్డి ఆవిడ పేరు ఏదో ఉంది, ఇంకొక రాయలసీమకు చెందినటువంటి మహిళా ఎమ్మెల్యే రాయలసీమకు చెందినటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే కూడా హోంమంత్రి గారిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఎంతమంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు, దీని మీద మాకు వివరణ కావాలి అంటూ వారు ప్రశ్నించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన తాటిపత్రి చంద్రశేఖర్ ఎస్సీ ఎమ్మెల్యే, ఆయన కూడా అసెంబ్లీని ప్రశ్నించారు. కొంతమంది అనుకోవచ్చు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా వీళ్ళు ఎలా అడిగారని. రాతపూర్వకంగా వాళ్ళు హోంమంత్రి అనిత గారిని ప్రశ్నించారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే హోంమంత్రి గారు దీనికి సమాధానం ఇస్తూ 2019 నుంచి 2024 వరకు 46 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్కి గురయ్యారు, హ్యూమన్ అంటే మిస్ అయ్యారు. అందులో 36 మందిని ఆల్రెడీ ఛేదించారు, పోలీసు వారు పట్టుకున్నారని చెప్పేసి లిఖితపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చెప్పడం జరిగింది. మరి ఇంకా 10 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మిస్ అయ్యారు. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్న శాసనసభలో రాష్ట్ర హోంమంత్రి అనిత గారే లిఖితపూర్వకంగా చెప్పడంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? నిజంగా మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, ఇది తప్పుడు సమాచారం ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మాయిలని హ్యూమన్ క్రాఫ్టింగ్ గురించి చేయడం తప్పు, వీళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు అధికారం కోసం అంటూ చెప్తూనే ఉన్నాం. ఇది ఈరోజు శాసనసభ సాక్షిగా బయటపడింది. అలాగే వెంకటకృష్ణ కూడా అడుగుతూ రోజుకు సగటున 48 మంది అత్యాచారాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచి ప్రస్తుతం అక్టోబర్ వరకు 7,500కు పైచిలుకుగా అత్యాచారాలు జరిగినాయి అని చెప్పేసి దీని మీద క్లారిటీ ఇవ్వండి అనిత గారు. ఒకవేళ ఇది నిజమే అయితే చట్టరీత్యా చర్యలు తీసుకోండి, ఇది మహాపాపం కదా. లేదు ఇది అబద్ధమో అయితే ఇలాంటి తప్పుడు న్యూస్ను ప్రజల్లోకి ఎక్కిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ వారిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోండి, దీనికి సమాధానం ఇవ్వండి అంటూ వెంకటకృష్ణ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి కూడా ఆవిడ సమాధానం ఇస్తూ నిజమే, నెలకింతమందిన 7,500 మంది అత్యాచారాలకు మిస్సింగ్ గురయ్యారని చెప్పి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నోట్లో ఇలక్కాయ పడ్డట్టు అయిపోయింది. నిజంగా వాలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్ క్రాఫ్టింగ్ గురి చేశారా? ఒక పద్ధతి ప్రకారం వారి మీద ఒక తప్పుడు సమాచారం ప్రజలకు ఎక్కించాలని ఫస్ట్ నుంచి వారి మీద కోపంగానే ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలు. అయితే వాలంటీర్ల మీద ప్రభుత్వ పెద్దలే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కూడా కోపంగానే ఉన్నారు. ఎందుకని ఈ మాట అనాల్సి వచ్చిందంటే వాలంటీర్ల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, వాలంటీర్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ పరిధిలో కరోనా సమయంలో 50 ఇళ్లకు ఒక వాలంటీరు అనేక సేవలు అందించారు. వృద్ధాప్య పెన్షన్ నుంచి ప్రజల సమాచారాన్ని ప్రభుత్వ దగ్గరికి తీసుకుపోవడం గాను, లేకపోతే రేషన్ కార్డులు ఇవ్వడంలో గాను, ప్రతి ఒక్క దాంట్లోనూ వాలంటీర్లు చేసిన సేవను మాత్రం మనం ఎవరూ మరచిపోకూడదు. ఈరోజు ప్రభుత్వం వారు ప్రతిపక్షం వారు తప్పు అన్నప్పటికీ ఆ వ్యవస్థ మాత్రం ప్రజలకు ఏ విధంగా సేవ చేసిందో మనందరికీ తెలిసిందే. నిజంగా కొంతమంది కామెంట్లు పెట్టచ్చు, కానీ కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు కనుక వాలంటీర్ ద్వారా మీ కుటుంబానికి ఏ విధమైనటువంటి సహాయం చెందకపోతే అప్పుడు వాలంటీర్ మీద తప్పుడు కామెంట్లు పెట్టండి. కానీ సరే, వారు ఎవరమైనా అభిప్రాయాలు మార్చుకోవడం తప్పేం కాదు. జగన్మోహన్ రెడ్డి మీకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలనో రూల్ ఏం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి 2024లో చంద్రబాబు నాయుడు గారు మీకు 10,000 జీతం ఇస్తాం, మీ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కాబట్టి టీడీపీకి వేసి ఉండొచ్చు. అంత మాత్రాన అది తప్పని మనం అనలేం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ల ద్వారా ఇంట్లో మగవారు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారంటూ ఒక అసంబద్ధమైనటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో చేశారు. మరి ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెడు విధంగా స్ప్రెడ్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. మరి 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని ఘంటాపదంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూర్చున్న శాసనసభలోనే హోంమంత్రి గారు 46 మంది మాత్రమే 2019 నుంచి 2024 వరకు 46 మంది మహిళలు మాత్రమే హ్యూమన్ క్రాఫ్టింగ్ కానీ లేకపోతే మిస్ అయ్యారని చెప్పారంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అబద్ధం చెప్పారు. అంటే 2024లో ఎన్నికల కోసం వీళ్ళు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అని తెలిసిపోయినాయి. 14 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రభుత్వం చేసిన అప్పు, ప్రజల మీద భారం వేస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుందని చెప్పేసి ప్రజల మీదకి ఎన్ని అబద్ధాలు చెప్పారో మనందరికీ తెలిసిందే. అది శాసనసభ సాక్షిగా బయటపడింది. 6,46 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు. ఇందులో 4 లక్షల కోట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, 2,46 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అంటూ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద పయ్యావుల కేశవ్ కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన కూడా కామెంట్ చేశారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు, 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, 15 లక్షల కోట్లు అప్పు చేశారని. బీజేపీ పార్టీ అధ్యక్షురాలు నెలకు ఒకసారి కేంద్రం పోయి 10 లక్షల కోట్లు మా ప్రభుత్వం అప్పు చేసిందంటూ వారికి కంప్లైంట్ చేసి వచ్చారు. అప్పటి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు కూడా లోక్సభలో చెప్పడం జరిగింది, ఇదంతా అబద్ధం, 6 లక్షల కోట్లు మాత్రమే చేసింది అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని. కానీ ఇక్కడ మీడియా వారికి అండగా ఉండబట్టి మీడియా అండతో ప్రజల్లోకి తీవ్రమైనటువంటి అబద్ధాలను మాత్రం ఒప్పించగలిగారు. ప్రజలు కూడా నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా లేదు, ఆయన కూడా అప్పుడు ఇటువంటివన్నీ క్లియర్గా చెప్పేవాడు కాదు ఇది అని. అందువలన ప్రజలు నమ్మి ఇటువంటి ఇచ్చిన హామీలు కానీ చెప్పిన అబద్ధాలన్నింటినీ ప్రజలు నమ్మి మోసపోయారు. ఏది ఏమైనప్పటికీ 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అనేది మాత్రం పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.